చాలామందికి తెలుసు. నిన్నటి దినాన అన్నకు ఒక యాక్సిడెంట్ అయింది, ఫ్రెడ్ అన్నకు. ఇప్పటికే చాలామందికి తెలిసింది, అందరికీ తెలుసు వార్త. ఆ యాక్సిడెంట్లో కాలు విరిగింది అన్నకి. చాలామంది సోషల్ మీడియాలో రకరకాలుగా పబ్లిసిటీ చేస్తున్నారు. అవేవి మీరు నమ్మొద్దు. దగ్గరుండి అన్నను హాస్పిటల్కి తీసుకెళ్ళింది అవన్నీ సేవకులు, సంఘ పెద్దలు, మన పిల్లలు మాత్రమే. సోషల్ మీడియాలో పబ్లిసిటీ అవేవి చూసి అనవసరంగా మీరు మనసును పాడు చేసుకోవద్దు. ఏం జరగలేదు అన్నకి. అన్న క్షేమంగా ఉన్నాడు. కాలుకి ఆపరేషన్ చేశారు, అది కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. విషయం మీకు తెలియాలి కాబట్టి, సరిగ్గా నిన్న సౌండ్ వినపట్లేదంట. సరిగ్గా నిన్న ఉదయం 7:30కి అన్న హాస్పిటల్లో మన విశ్వాసులు ఉంటే వారికి ప్రార్థన చేయడానికి బయలుదేరి వెళ్తున్నారు. సి క్యాంప్ దగ్గరలో పక్క బస్సు డివైడరు మధ్యలో గ్యాప్ ఉంటే అన్న వెళ్తూ ఉన్నారు. అటుపక్క ఆటో ఉందని కొంచెం బస్సు రైట్ టర్న్ తీసుకునేసరికి ఆ డివైడర్కి బస్సుకి మధ్యలో అన్న కింద పడడం జరిగింది. దేవుని మహాకృప ఏంటంటే బండి టైర్ కిందకి వెళ్ళింది, కానీ అన్న మాత్రం ఇటుపక్క పడ్డాడు కనుక దేవుడు సురక్షితంగా కాపాడాడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అయితే ఆ ఒత్తిడిలో కుడికాలు కొంచెం నలిగింది. మోకాలు క్రింద ఎముక విరిగింది. 2 ముక్కలుగా ఎముక మోకాలు క్రింద విరిగింది. అయితే మోకాళ్ళు కింద నుంచి పాదముల వరకు రక్తం సరఫరా అయ్యే రక్తనాళాలు కూడా కట్ అయిపోయినాయి. అయితే నిన్న సాయంత్రం 9 గంటల నుంచి 4 గంటల నుంచి దాదాపు 9-10 గంటల వరకు ఆపరేషన్ జరిగింది. దేవుడు ఆశీర్వాదకరంగా దాన్ని జరిగించారు. ఆపరేషన్ థియేటర్లోంచి బయటకు తీసుకొని వచ్చేటప్పుడు అన్న దగ్గర నిలబడ్డాము, అన్నతో మాట్లాడాము. అన్న మాట్లాడిన మాటలన్నీ వింటున్నారు. అన్న మీరు 2 రోజుల్లో తిరిగి మరలా పరిగెత్తారని అని చెప్తే అన్న కూడా ఇట్లా చెప్పి అని చెప్పి అన్న మాట్లాడారు. ఏం అధైర్యపడాల్సిన అవసరమే లేదు. అయితే ఆపరేషన్ అయిన తర్వాత తెల్లవారుజామున కొంచెం ఆపరేషన్ అయిన చోట బ్లీడింగ్ అయింది, దాన్ని కూడా సరిచేశారు. ఏం ఇబ్బంది లేదు. ఒక విషయం చెప్పనా, ఎవరికైనా యాక్సిడెంట్ అయితే భయపడి జడుచుకొని ఏడుస్తారు. ఫ్రెడ్ అన్న రోడ్డు మీద అట్లా కూర్చున్నాడు అంతే. ఆ గుండె చాలా గట్టి గుండె. ఎన్ని చూసుంటాడు ఆయన ఇటువంటివి. హల్లెలూయా. దేవుడు అన్నకు చక్కటి కాపుదలనిచ్చాడు. అయితే మనం చేయాల్సిన విజ్ఞాపన ప్రార్థన ఏంటంటే,